హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి, మన పెద్దవాళ్ళు మనకు చెప్పిన 5 గొప్ప జీవన సూత్రాలు. మన జీవితానికి దిక్సూచి అయినటువంటి మన పెద్దవాళ్ళు, వాళ్ళ జీవిత అనుభవాలతో చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. కాలం అనేది గొప్ప ఉపాధ్యాయుడు. ఏ బాధైనా, ఏ ఆనందమైనా కాలమే మింగేస్తుంది. తాత్కాలికంగా బాధపడ్డా కూడా ఓర్పుతో ముందుకు సాగితే కాలమే మనకు విజయాన్ని తెస్తుంది. మన జీవితాన్ని వెలుగుల బాటలో నడిపించేది పాఠశాలలో నేర్చుకున్న పాఠాల కంటే కూడా మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి అనుభవ పాఠాలే మన జీవితాలకు ఆదర్శ పాఠాలుతాయి. పెద్దవాళ్ళు తరచుగా చెబుతూ ఉంటారు, కాలం అనేది చాలా పెద్ద ఉపాధ్యాయుడు అని. మనకు ఎదురయ్యే సమస్యలు, బాధలు, అణచివేతలు అన్నీ కాలక్రమంలో తరిగిపోతాయి. అలాగే మన విజయాలు కూడా శాశ్వతం కావు. కాలం మారుతుంది, మన పరిస్థితులు మారుతాయి. కాబట్టి ఓర్పు, సహనం అనే గుణాలను పెంపొందించుకోవాలని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. మనం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా కాలం గడుస్తుంది. ఓర్పుతో, ధైర్యంతో ముందుకెళ్తే మన బాధలు ఓ సమయంలో తీరిపోతాయి. అలాగే మనకు కలిగిన ఆనందం కూడా శాశ్వతం కాదు. అలాగే కలిగిన ఆనందం కూడా శాశ్వతం కాదు. మనం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు నిరాశ చెందకుండా ఉండాలి. అలాగే విజయాలు దక్కినప్పుడు గర్వపడకుండా ఉండాలి. కాలం అనేది మన అందరికీ గట్టెక్కించగలిగే మహాశక్తి అని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అలాగే శ్రమే ఫలి, శ్రమ లేకుండా ఫలితం దక్కదు. జీవితంలో ఎక్కడైనా ఎదగాలి అంటే నిబద్ధత కావాలి. జీవితంలో శ్రమకు పెద్ద విలువ ఉంది. పని చేస్తేనే ఫలితం లభిస్తుంది అనే సూక్తి ద్వారా మన పెద్దలు మనకు ధైర్యాన్ని నూరుపోస్తూ ఉంటారు. చేతులు ముడుచుకుని కూర్చుంటే ఏ ఫలితం రాదు. ఎంత కష్టమైనా మనం ఫలితం కోసం ప్రయత్నిస్తే తప్పకుండా విజయం అనివార్యమవుతుంది. మనం ఎంత గొప్ప కళల్ని కన్నా వాటిని నెరవేర్చాలి అని అనుకుంటే కష్టపడాల్సిందే. లక్ష్యంతో వేసే ప్రతి అడుగు, ప్రతి ప్రయత్నం మన విజయానికి బలమైన మెట్టు. మన జీవితంలో కూడా కృషి లేకపోతే అభివృద్ధి కష్టమే. కాబట్టి కష్టపడకపోతే ఫలితం రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూడవ విషయం వచ్చేసి, అభిమానాన్ని కాదు గౌరవాన్ని సంపాదించుకోవాలి. అభిమానాన్ని తక్కువ సమయంలోనే పొందవచ్చు, కానీ గౌరవం సంపాదించాలి అంటే నీతి, నిజాయితీ, నిజమైన మనస్సు కావాలి. అభిమానానికి తాత్కాలికత ఉంది. ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు, కానీ గౌరవం మన జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నిజాయితీ, నమ్మకం కలిగి ఉన్నవారే నిజమైన గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. అభిమానాన్ని పొందడం తేలిక, కానీ గౌరవాన్ని పొందడం కష్టం. గౌరవం అనేది మన నిజమైన స్వభావాన్ని, మన నడవడికను బట్టి వస్తుంది. ఒకసారి గౌరవాన్ని సంపాదించుకున్న తర్వాత దాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోగలిగేలా ఉండాలి. కాబట్టి మన మాటల్లో, మన ప్రవర్తనలో, మనం చేసే పనుల్లో నిజాయితీ ఉంటేనే మనకు గౌరవం దక్కుతుంది. నాలుగవ అంశం వచ్చేసి, డబ్బు పోయినప్పుడు తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకం పోయినప్పుడు ఏమీ చేయలేం. నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అనేది మన జీవితంలో పెద్ద సంపద. అది ఒకసారి పోయిందంటే తిరిగి సంపాదించడం చాలా కష్టం. నమ్మకం అనేది సంపద కన్నా గొప్పది. డబ్బులు పోయినప్పుడు కష్టపడితే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకం ఒకసారి పోతే మళ్ళీ సంపాదించడం చాలా కష్టం. మన స్నేహాలు, కుటుంబ బంధాలు, వృత్తిపరమైన బంధాలన్నీ నమ్మకం మీదనే ఆధారపడి ఉంటాయి. నమ్మకం నిలబెట్టుకోవడం అనేది ఒక వ్యక్తిత్వ లక్షణం. వాగ్దానం చేసినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. నిజాయితీగా ప్రవర్తించాలి. మన మాటలు, పనులు ఒకే రకంగా ఉండాలి. అప్పుడే ఇతరులు మనల్ని నమ్మకంతో, గౌరవంతో చూస్తారు. నమ్మకం కోల్పోయిన వ్యక్తి ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళ జీవితంలో ఏదో ఒక వెలితి మిగిలే ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, ఆనందం అనేది దూరంగా లేదు, అది మనలోనే ఉంది. అన్ని వస్తువుల్లో ఆనందాన్ని వెతుక్కోవడం మానేసి, ఆనందం అనేది మన మనస్సులోనే ఉందని తెలుసుకోవాలి. మన సంతోషాన్ని మనం ఎక్కడో బయట వెతుకుతాం, కానీ పెద్దలు నేర్పించిన గొప్ప సత్యం ఏమిటంటే, సంతోషం అనేది మన మనస్సులోనే ఉంటుంది. వస్తువుల్లో, పదవుల్లో, డబ్బులో ఆనందం శాశ్వతంగా ఉండదు. మనం మన మనస్సులో తృప్తిని పెంపొందించుకున్నప్పుడు మాత్రమే నిజమైన ఆనందాన్ని అనుభవించగలం. ఉన్నతానిలో తృప్తి పడడం, చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని చూడగలగడం నిజమైన విజయం.
నిజమైన జీవన విజయం. ఇలాంటి చిన్న చిన్న సూత్రాలు మన జీవితానికి పెద్ద మార్గదర్శకతను ఇవ్వగలవు. పెద్దలు చెప్పిన మాటలు విని వాటిని ఆచరణలో పెట్టినప్పుడు జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.